ఒక అడవిలో ఏనుగులు ఉండేవంట. ఈ ఏనుగులు రోజు నీళ్లు తాగడానికి అక్కడున్న చెట్లన్నిటిని తొక్కుకుంటూ పుట్లన్నిటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయావంట. అప్పుడు ఒక ఎలుకరాజు వచ్చి ఏనుగుతో చెప్పిందంట. ఎలుకరాజు వచ్చి ఏనుగుతో అందంట, ఏనుగురాజు మరి మీరందరూ కలిసి వెళ్తున్నారు, బాగానే ఉంది, నీళ్ళు తాగడానికి వెళ్తున్నారు. ఆ మార్గ మధ్యలో మాలాంటి చిట్టెలుకల్ని ఎన్నో ఎలుకల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు. మరి మా ఎలుకలు చాలా వరకు చచ్చిపోతున్నాయి. అందుకని ఈసారి కాస్త చూసుకుని వెళ్ళు ఏనుగు. మీకు ఏదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను కదా, మేమందరం మీ అందరికీ సహాయం చేస్తాం. సో మాకు ఈ విషయంలో కొంచెం హెల్ప్ చేయండి, మాకు చూసుకుని వెళ్ళండి చాలు అని ఎలుకరాజు చెప్పింది. అప్పుడు ఏనుగు కూడా వాళ్ళందరితో జాగ్రత్త చెప్పి సరే అని చెప్పి నీళ్ళు తాగడానికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా అలాగే ఏనుగు బయలుదేరి నీళ్ళు తాగడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక వేటగాళ్ళు పన్నిన ఉచ్చులో పడిపోయి ఏనుగులన్నీ కూడా వలలో చిక్కుపడిపోయినాయి అంట. వాళ్ళలో చిక్కుకుపోయినప్పుడు ఏనుగు ఎలుక చెప్పిన మాట గుర్తొచ్చి హెల్ప్ హెల్ప్ అని అరిచిందంట. ఏమని అరిచింది? హెల్ప్ హెల్ప్ అని అరిస్తే ఏంటిది ఏనుగులు అరుస్తున్నాయని చిట్టెలుక బయటకు వచ్చి చూసిందంట. అయ్యయ్యో అనుకుని వెంటనే ఎలుకరాజుకి విషయం చెప్పిందంట. అప్పుడు ఎలుకరాజు తన సైన్యాన్ని అంతటినీ తీసుకొచ్చి ఏనుగుల మీద వేసిన వలలన్నిటినీ కూడా వాటి పదునైన పళ్ళతోటి కట్ చేసి వాటిని ఆ వలల్లో నుంచి విడిపించిందంట. అప్పుడు ఏనుగు కూడా ఎలుకకి థ్యాంక్స్ చెప్పి అప్పటి నుంచి కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వారి పనులు చేసుకుంటూ ఉన్నారంట. బాగుందా? ఏనుగు ఎలుక కథ బాగుంది కదా.